హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాననమాట. ఈరోజు వచ్చేసి ఆనపకాయ ముక్కతో హల్వా చేద్దాం అనుకున్నానండి. ఫస్ట్ అయితే ఆనపకాయ తొక్కలైతే నీట్‌గా తీసేసుకున్నానండి. తర్వాత కట్ చేసేసుకొని ఇంకా గురుగురు ఉంటుంది కదండీ! అది కూడా తీసుకున్నాను. పిక్కలేం లేకుండా తీసుకున్నాక ఇలా ఏమో తురుముకోవాలనమాట అండి. నీట్‌గా తురిమేసుకొని వేరే క్లాత్‌లో తీసుకొని నీరు మొత్తం పిండేయాలండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఆ తర్వాత చూడండి ఇలాగైతే వస్తుందనమాట. వేరే ప్యాన్‌లోనైతే నేను కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అయితే వేపుకుంటున్నాననమాట. అవి కొంచెం వేగిపోయాక వేరే బౌల్‌లోకి అయితే తీసుకోవాలండి. అవి తీసుకున్నాక మనం ముందల తరిమి పెట్టుకున్నాం కదండీ! ఆనపకాయ తురుమైతే అందులోనే వేసుకోవాలనమాట అండి. వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక ఒక కప్పు పాలైతే నేను వేసుకుంటున్నానండి. కప్పు పాలు వేసుకొని బాగా కలిపేసుకున్నాను. తర్వాత షుగర్ కూడా ఒక కప్ అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాను. దగ్గర పడిపోయిందండి. ఇక ముందర మనం వేపి పెట్టుకున్నాం కదండీ! కిస్మిస్‌ను, జీడిపప్పు అయితే వేసేసాననమాట. అంతే అండి నా వీడియో. మీకు నచ్చుంటే ప్లీజ్